హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఊరి అమ్మవారి దేవర 17 సంవత్సరాల తర్వాత అయితే చేస్తున్నారు. 17 సంవత్సరాల నిరీక్షణ అయితే ఫలించింది. దేవర చేయడానికి ముందుగా గ్రామ పెద్దలు అలాగే కమిటీ సభ్యులు అందరూ కలిసి చర్చనైతే చేశారు. అందరూ కలిసి ఒక డేట్నైతే ఎంచుకున్నారు. ఆ డేటే మార్చి 1వ తారీఖు. మార్చి 1వ తారీఖు దేవరైన మా ఊరి దేవర 7 రోజుల పాటు అయితే చేస్తారు. ఆ దేవి 22వ తారీఖు అయితే స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ వచ్చేసి మార్చి 1వ తారీఖు అయితే ఎండ్ అవుతుంది. అమ్మవారి దేవర 22వ తారీఖు స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. 22వ తారీఖు అమ్మవారికి కలశాల బిందెలతో అయితే అభిషేకం చేస్తారు. 1200 కలశాలు అయితే ఊరేగింపు జరిగింది. ఆ కలశం బిందెల నీటితో అమ్మవారికి అయితే ముందుగా అభిషేకం చేశారు. అమ్మవారి అభిషేకం పూర్తయిన తర్వాత ఆ రోజు సాయంత్రానికి అమ్మవారి బండారుని వేరే ఊరి నుంచి తీసుకొని వస్తారు. ఆ బండారుని తీసుకొని వచ్చి ఒక చెట్టుకైతే కడతారు. ఆ చెట్టే మారెమ్మ చెట్టు. బండారును తీసుకొని రావడానికి ముందుగా రాయబారంగా అయితే వెళ్తారు. అంటే 21వ తారీఖు నైటే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తారు. ఆ ఊరు వచ్చేసి కమ్మాలదిన్నె మారెమ్మ. ఆ కమ్మాలదిన్నె మారెమ్మ నుంచి అమ్మవారి బండారును అయితే తీసుకొని వస్తారు. అమ్మవారి బండారును తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు వెహికల్లో వెళ్ళినా వచ్చేటప్పుడు మాత్రము కాలినడకతోనే రావాలి. 21వ తారీఖు వెళ్ళి అక్కడ నైట్ నిద్ర చేసేసి 22వ తారీఖు అయితే అమ్మవారి బండార్ని తీసుకొని వస్తారు. ఎవరైతే బండార్ని తీసుకొని వస్తారో ఆ వ్యక్తి వచ్చేసి ఉపవాసంతో ఉంటారండి. అసలు తను ఏమీ కూడా తినరు. ఉపవాసంతో ఉండే అమ్మవారి బండార్ని తీసుకొని వస్తారు. అతని కాళ్ళకి చెప్పులు ఏమీ కూడా ఉండవు. అతని పక్కన ఉన్న వాళ్ళ కాళ్ళకు కూడా చెప్పులు అవి ఏమీ వేసుకోకూడదు. ఉట్టి కాళ్ళతోనే నడుచుకొని వస్తూ ఉంటారు. కాళ్ళైతే కాలుతూ ఉంటాయి. కాళ్ళకి ఏదైనా పట్టలు అలా కట్టుకొని వస్తారు. మా ఊరి ఏటి దారి గుండా అయితే వస్తారు. ఏటిలోకి వచ్చి అక్కడ కాసేపు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఊరి పెద్దలు వచ్చి అమ్మాలదిన్న మారమ్మ నుంచి తీసుకొని వచ్చిన బండాన్ని ఇక్కడైతే ఉంచారు ప్రస్తుతానికి. ఇప్పుడు ఊరి పెద్దలు వచ్చి ఇతన్ని ఊరి గ్రామంలోకి అయితే తీసుకొని వెళ్తారు. ఊరి పెద్దలతో పాటి అమ్మవారికి బలివనున్న దున్నపోతుని అలాగే పొట్టేల్ని రెండింటిని తీసుకొని వస్తారండి. ఇక్కడ వచ్చి అమ్మవారి కథనైతే చెప్తారు. అమ్మవారి కథను దాదాపు 1.5 గంట సేపు అయితే చెప్తారు. ఈ నది వచ్చేసి మా ఊరి పెన్నా నది. మేమైతే ఏరు అనేసి పిలుచుకుంటూ ఉంటాము. ఈ ఏరు కనెక్షన్ వచ్చేసి నెల్లూరు వరకు అయితే ఉందండి. దీన్ని అమ్మాలదిన్నె మారెమ్మ నుంచి తీసుకొని వస్తున్న బండార్ని మా ఊరి ఏటి మార్గం గుండా అయితే తీసుకొని వస్తారు. వచ్చేటప్పుడు గురప్ప స్వామి అలాగే కట్ట కింద మారెమ్మ ఇలా అందరి దేవుళ్ళని దర్శనం చేసుకుంటూ అయితే తీసుకొని వస్తారు. ఇక్కడ అమ్మవారు ఎవరికి ఏమవుతారు, ఎవరు ఈ దేవర చేస్తారు అనేసి అయితే చెప్తారు. కుమ్మరి వాళ్ళు ఉన్నారు కదండి, కుండలు తయారు చేస్తారు కదా, వాళ్ళకి ఈ పెద్దమ్మ తల్లి వచ్చేసి పుట్టినపడుచు అవుతారు. చాకలి వాళ్ళు ఉన్నారు కదా, రజకులు, వాళ్ళకి అమ్మవారు వచ్చేసి ఇంటి కోడలు అవుతారు. దీని గురించి కథ రూపంలో అయితే వాళ్ళు చెప్పారు. ఎంత బాగా చెప్పారంటే అంత బాగా చెప్పారు. ఈ దేవరను కుమ్మరి వాళ్ళు అలాగే చాకలి వాళ్ళు కలిసి చేస్తారండి. వాళ్ళతో పాటి హరిజనులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా కలిసి ఈ దేవరిని చేస్తారు. ఇక్కడ కులమత భేదాలు ఏమీ ఉండవు. అందరూ కలిసికట్టుగా అయితే ఈ దేవరని చేస్తారు. అంతా అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టి హారతిచ్చి అమ్మవారి బండారనైతే ఊర్లోకి తీసుకొని వెళ్తారు. అమ్మవారి బండార్ని ఊర్లోకి తీసుకొని పోయేంతసేపు దారి పొడుతున్న కొబ్బరికాయలను అయితే కొడుతూ ఉంటారు. కొబ్బరికాయలతో పాటు తప్పెట్ల సౌండ్ కూడా మోగుతూ ఉంటుంది. తప్పెట్లంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా, అందుకనేసే ఊరిలోనికి తీసుకెళ్లిన బండారుని మారెమ్మ చెట్టుకైతే కడతారు. ఇక్కడితో దేవర పనులు అనేది స్టార్ట్ అవుతాయి. ఇక నుంచి 3వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు అమ్మవారికి చల పోస్తారండి. పెద్దమ్మ దగ్గర, గంగమ్మ దగ్గర, పోలేరమ్మ దగ్గర బాణలైతే పెడతారు. ఊర్లోని వాళ్ళంతా అమ్మవారికి చల పోస్తారు. ఈ చలలో పెరగన్నము, ఉల్లిగడ్డ అయితే పెడతారు.
ఈ బాణలను సాయంత్రం పూట పొలిమేర దగ్గరికి తీసుకెళ్ళి పొలిమేరలో ఉన్న పెద్దమ్మ దగ్గర పూజ చేసి బాణలన్నిటి పగలకొట్టేసి ఈ ప్రసాదాన్ని అందరికీ పంచుతారండి. ఇంటికైతే తీసుకొచ్చుకోరు, అక్కడే తినేసి వస్తారు. ఇలా 3 రోజుల పాటుగా అయితే జరుగుతుంది. 3 రోజుల పాటు ఊర్లో ఎక్కడ కూడా కోళ్ళను కోయడం కానీ మేకల్ని కోయడం కానీ ఇట్లా ఏమీ చేయరండి. 3 రోజుల తర్వాత కమ్మాలు తిన్న మారెమ్మ నుంచి తీసుకొని వచ్చిన బండార్ని తిరిగి అమ్మవారి దగ్గరికైతే తీసుకువెళ్ళేసి పెట్టేస్తారు. బండార్ని అమ్మవారి దగ్గర పెట్టేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, అమ్మవారిని ఎలా కూర్చోపెడతారు, నెక్స్ట్ జరిగే కార్యక్రమాలన్నిటినీ నేను ఇంకొక లాంగ్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.